తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఈ ముక్కోటి ఏకాదశి 10 రోజుల పాటు జరిగే దర్శనాలు ఎట్లా చేసుకోవాలి అన్న విషయంలో అవగాహన కల్పించడం కోసం ఎప్పటికప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా భక్తులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానములకే చెందినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద దీనికి సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులు దీనికి సంబంధించిన సమాచారాన్ని సక్రమంగా తెలుసుకుని అవగాహన పెంచుకుని కొండకొస్తే ఏ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుని వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. అట్లాగే ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో దర్శనం చేసుకోవడానికి టికెట్లు పొందిన వారు కానీ వారికి ఏ సమయాలు కేటాయింపబడ్డాయో ఆ సమయానికే వస్తే ఇటు నిర్వహణ చేసేవారికి కానీ తోటి భక్తులకు కానీ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. భక్తి అంటే ఆర్ద్రత, భక్తి అంటే పక్కవారికి ఉపకారం చేయడం, భక్తి అంటే అందరి ఎడలా ప్రేమతో ప్రవర్తించడం. కొండకు వచ్చిన తరువాత మనం పక్కన ఉన్నటువంటి భక్తుల యొక్క సౌకర్యం గురించి కూడా ఆలోచించాలి. ఆవేశపడడం, ఆందోళన పడడం ఇటువంటి వాటికి దూరంగా ఉండడానికి వీలుగా దేవస్థానం యొక్క అధికారులు చేసేటటువంటి సూచనలు మనం పాటించినట్లయితే ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనందరం సంతోషంగా దర్శనం చేసుకున్నప్పుడే అటు స్వామికి కానీ ఇటు అధికారులకు కానీ మిగిలిన వారికి కానీ సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ సూచనలను పాటించవలసిందిగా మరీ నేను ప్రార్థన చేస్తున్నాను.